హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చిన్న కామెంట్ చేసి చెప్పండి. అంటే ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అని తెలుసుకోవాలని ఉంది. ఏ స్టేట్ నుంచి లేదంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు అని ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. జస్ట్ నాకు తెలుసుకోవాలని ఉంది అంతే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఈరోజు మార్నింగ్ వీడియోనేనండి, థర్స్డే వ్లాగ్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మల్టీగ్రెయిన్ ఆట అని చెప్పి, ఇదే అది పిండి. దీనిలో ఏమేమి వేసాము, ఎంత క్వాంటిటీ తీసుకున్నాము అని నెక్స్ట్ నేను ఎప్పుడన్నా మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు చేపించుకునేటప్పుడు చెప్తాను. దీనిలో రాగులు, సజ్జలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఏవేవి ఎంతెంత క్వాంటిటీ అనేది నేను ఇంకొకసారి వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈరోజు నేను టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని టమాటోస్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ హాట్ వాటర్కి పెట్టేసుకుంటున్నాను. ఈరోజు అస్సలు బాగాలేదండి. నేను జస్ట్ లేచి కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేసేస్తున్నాను. నైట్ చాలా నీరసంగా అనిపించింది. అలాగే మార్నింగ్ కూడా అట్లాగే ఉందన్నమాట. ఇంక ఈరోజు చూపించాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. ఈరోజు చేస్తున్నా కదా అని చెప్పేసి. మళ్ళీ రేపు షార్ట్ అప్లోడ్ అవుతుంది. ఇంకా మీషో హాల్ ఒకటి ఉంది, ఫ్రైడే అది వస్తుందేమో అని చెప్పేసి ఇంకా ఈ వీక్లో కుదరదు అని చెప్పి ఈరోజు అయితే చేస్తున్నాను. మీషో ఫ్రీక్వెంట్గా ఎందుకు పెడుతున్నాను వీడియోస్ అంటే, నేను కొత్త ఇల్లు తీసుకున్నాను అండి. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను ఇక్కడ రెంట్ హౌస్ కాబట్టి ఇప్పటిదాకా నేనేమి ఆర్గనైజింగ్కి సంబంధించినవి లేదంటే డెకరేషన్కి సంబంధించినవి ఏమీ కొనుక్కోలేదు. స్పెసిఫిక్గా ఎందుకులే అని చెప్పి. ఇప్పుడు మన ఇల్లు అవుతుంది కదా, అంటే మన అన్న ఫీలింగ్ వేరు ఉంటుంది. సో నాకు కావాల్సినవన్నీ ముందు నుంచే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. వెళ్ళిన డే 1 నుంచి ఇంకా నీట్గా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పేసి ఆలోచించి చిన్న దగ్గర నుంచి పెద్దది దాకా ఏది కావాలో నాకు అవన్నీ ఆర్డర్ చేసుకుంటున్నాను. అందుకే ఫ్రీక్వెంట్గా హాల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు కావాలంటే చెక్ చేసుకోండి, లింక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా టమాటో కర్రీ అయితే చేసేస్తున్నాను. టమాటో ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ బాయిల్ చేయకుండా మనం ఎగ్ దానిలో కొట్టేస్తాము, చూపిస్తాను అది. ఆ కర్రీ అయితే చేస్తున్నాను. నేను బాగాలేదని చెప్పాను కదా, బాదం కూడా నైట్ సోక్ చేయలేదనమాట. సో సోక్ చేయనప్పుడు ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుంది. ఏంటంటే హాట్ వాటర్ పోసేయండి, కొంచెం అవి సెట్ అయిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్కి. ఇంక ఇది చపాతీ పిండి ఇట్లా మనం హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఫుల్ వేడిగా ఉన్నాయి, చేయి పెట్టలేము, అందుకని స్పూన్ ఏదన్నా తీసుకొని జస్ట్ కొంచెం కలపండి. ఆ వాటర్ కలపాలన్నమాట. చపాతీ పిండి మొత్తం తడవకూడదు, కొంచెం అట్లా తడిగా ఉండాలి. అలా పొడి పొడిగా చపాతీ పిండి అట్లా ఉండాలన్నమాట. మరి మీరు ఇప్పుడే ఎక్కువ వాటర్ పోసేసి మొత్తం ముద్దలా చేసేస్తే కొంతసేపటికి ఇంకా అది మరీ మెత్తగా అయిపోయి మీకు చపాతీ చేసుకోవడానికి రాదనమాట. అందుకని ఇప్పుడు నేను చూపిస్తున్న లాగా చేయండి. ఎందుకు హాట్ వాటర్ అంటే, దానిలో రాగులు, సజ్జలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. అవన్నీ కొంచెం మనం కోల్డ్ వాటర్తో కలిపితే పచ్చి వాసనలాగా వస్తుంది అనమాట. అలాగే పిండి కూడా అంత మంచిగా అనిపించట్లేదు, పచ్చిగా అనిపిస్తుంది. అందుకని కొంచెం హాట్ వాటర్ పోయే కానీ మెత్తగా అయిపోతుంది ఆ పిండి. మనం ఇట్లా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పక్కన పెట్టేయాలి. నేనేం చేస్తానంటే ఈ హాట్ వాటర్ తాగేసి వచ్చేదాకా అలా ఉంచేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ వేడికి కొంచెం అదంతా దగ్గర పడినట్టు చపాతీ పిండి అంతా మెత్తగా అయిపోయి స్మెల్ రాకుండా ఉంటుంది. నేను ఫస్ట్లో హాట్ వాటర్ పోయకుండా చేశాను అనమాట. సరిగా రాలేదు చపాతీ, పైగా కొంచెం స్మెల్ కూడా వచ్చినట్టు అనిపించినాయి. అందుకని చెప్పి నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేశాను. ఇది బాగా వర్కౌట్ అయింది నాకు. ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేయండి. మూత అయితే పెట్టాలి కంపల్సరీ. ఆ ఆవిరికి లోపల మెత్తగా అయిపోతుంది అనమాట పిండి, ఉన్న పచ్చి స్మెల్ కూడా పోతుంది. ఇంకా అది నేను హాట్ వాటర్ తాగేసి వచ్చాక చూపిస్తున్నాను చూడండి. ఇంకా వేడిగానే ఉంది చపాతీ పిండి. బాగా హాట్ వాటర్ పోసాను కదా, అందుకని చెప్పి మనం మరీ గట్టి కలుపుకోకూడదు. ఇది గోధుమ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడే చపాతీ చేయడానికి ఈజీగా వస్తాయి. మరీ గట్టి కలిపిస్తే ఏంటంటే మనకి చపాతీ పక్కన పగుళ్ళు వచ్చేస్తాయి కదా, అట్లా అయిపోతాయి అనమాట. పూరి కానీ చపాతీ కానీ అట్లా వస్తాయి. అట్లా రావద్దు అంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. పిండి కూడా మనం మామూలుగా చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగనే కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేసి చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు అయితే మంచిగా సరిపోతుంది మనకి. ఇంకొక 5 మినిట్స్ పక్కన పెట్టేసి నేను చపాతీ స్టార్ట్ చేయడం. ఇంక ఈలోపు ఫ్లాక్ సీడ్స్ మొన్న వీడియోలో చూపించాను కదా, కొంచెం మిగిలిందనమాట. అది ఈరోజు కర్రీలో వేసేస్తున్నాను. నేనేం కర్రీ చేయలేదండి. హస్బెండ్ బిర్యానీ తిన్నారు ఆఫీస్లో. ఇంకా నేను కూడా వైట్ రైస్ పెట్టేసుకున్నాను అనమాట. నేనేం కర్రీ చేయలేదు. నేను బాగాలేదు కదా, నేను ఆఫీస్లో తింటాలి అని నేనైతే ఆఫీస్లో తినేసారు ఆయన. ఇంకా ఈరోజు కూడా తింటా అన్నారు కానీ ఇంకా రోజు అంటే కుదరదు కదా, సరే కర్రీ వర్క్ అన్నా చేస్తానులే అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. చాలా టైర్డ్గా ఉందండి నాకు. మామూలుగానే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, దానివల్ల అనుకుంటా ఇలా మంత్లీ అప్పుడు నాకు కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది.
ఇంకా పాప ఉంటే బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. పాప లేదు కాబట్టి ఓకే బాగానే ఉందనిపిస్తుంది. ఇంకా ఇది ఉడకబెట్టకుండా కర్రీ ఇలా మనం డ్రాప్ చేస్తాం అన్నమాట ఎగ్. ఇది చాలా బాగుంటుంది కర్రీ. కాకపోతే ఇవాళ సింపుల్గా చేశాను. నేనేమి గరం మసాలా ధనియాల పొడి అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. సింపుల్గా జస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యి టమాటో ఫ్రై అయిపోగానే వేసాను, ఉప్పు కారం వేసాను అంతే కర్రీ. ఇది చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి ఇష్టం అనమాట. ఇలా చేయమంటావా అంటే ఇవాళ ఇలా చేయన్నారు. ఇంకా సరే అన్న అలా చేశాను. చెప్పాను కదా బాగాలేదని. ఇంకా నేను నైట్ ఓట్స్ కూడా పెట్టుకోలేదన్నమాట. నైట్ ఏమన్నా తినేద్దాము అని చెప్పి. కానీ హస్బెండ్ ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చారు, మ్యాంగోస్ తీసుకొచ్చారు. ఇంకా అవి చూశాక నాకు ఇంక ఇలాగే తినాలనిపించింది అనమాట. కొంచెం వేసుకొని తిందాము అని చెప్పేసి అప్పటికప్పుడు వేడిగా పాలు పెట్టాను, కాగి ఉన్నాయి, అవే పోసాను అనమాట. ఏంటంటే ఈ వేడిగా పోస్తే అప్పటికప్పుడైనా మనం ఓట్స్ తినొచ్చు. కాకపోతే ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. ఇక్కడ నేను లైట్ తీసేసాను అనుకుంటారేమో, లేదండి కరెంట్ పోయింది. అదే ఈరోజు నేను కరెక్ట్గా చపాతీ ఏంటి ఎలా చేద్దాము అని చూపించేద్దాము అనుకునే టైంకి కరెంట్ పోయింది. వాళ్ళు మార్నింగ్ కదా ఇన్వర్టర్ కూడా ఆన్ చేయలేదన్నమాట కింద వాచ్మెన్. ఇంకా వస్తుందేమో అని చూస్తూ ఉండగానే ఇంకా రాలేదనమాట. కరెక్ట్ 5th చపాతీ పెనం మీద పెట్టాను, అది కాలుతుంది, అప్పుడు వచ్చింది. వావ్ నా టైం అనుకున్నాను. ఇంకా చేసేది ఏం లేదు కదా, ఇంకా రీషూట్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. 5th చపాతీ ఆల్రెడీ పెనం మీద ఉంది. ఇంకా నేనేం చేయలేక ఎలా షూట్ చేసిందే చూపిస్తున్నాను. చేసేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే, మీరు చేసేది ఏదైనా అంటే పీట కానీ మీరు గ్రానైట్ మీదకి చేస్తే గ్రానైట్ కానీ ఏదైనా కానీ అస్సలు తడి లేకుండా చూసుకోండి. అంటే తడి ఉండకూడదు. తడి ఉంటే మాత్రం కింద పిండి అతుక్కుపోతుంది. ఇది ఫస్ట్ టిప్. నెక్స్ట్ వచ్చేసి మనం బాగా ప్రెస్ చేసి చేయకూడదు అనమాట. మామూలుగా మనం గోధుమ పిండితో చేసేస్తాం కదా, ఎలా అంటే అలా ప్రెస్ చేసేసి అలా చేయకూడదు. ఈ చపాతీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గానే చేయాలి. గట్టిగా ప్రెస్ చేసేస్తే మధ్యలోకి విరిగిపోతాయి. అలా కావద్దు అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చిన్నగా స్మూత్గా ప్రెస్ చేయండి. చిన్నవే చేసుకోండి, పెద్దవి చేసుకోని అవసరం లేదు. అంటే చిన్నవి చేసుకుంటే మనకి విరగకుండా అలా ఉంటాయి అన్నమాట. చూడండి అక్కడ పిండి ఉంది కదా కర్రకి, అది అతుక్కొని అది అలా అవుతుందన్నమాట. ఎక్కడ తడి ఉన్నా కానీ ఇట్లా ఏమన్నా ఉన్నా కానీ అవి ఇరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా అవ్వద్దు అంటే మాత్రం తడి లేకుండా చూసుకోండి. కొంచెం పిండి ఎక్కువ వేస్తూ చేసుకోండి. చూడండి బాగా వచ్చేసాయి కదా. మీరు చూస్తే నేను పిండిలో సాల్ట్ వేయలేదన్నమాట. నేను సాల్ట్ కూడా చాలా వరకు తగ్గించేసాను. ఇంకా అందుకని అనవసరమైన దగ్గర అయితే యాడ్ చేయట్లేదు. కర్రీ ఉంటుంది కదా ఉప్పు ఇంకా సరిపోతుంది అనుకోని నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదన్నమాట. కాకపోతే చపాతీ కాల్చేటప్పుడు అయితే నేను ఆయిల్ బదులు గీ యూస్ చేస్తాను. ఇది హోమ్ మేడ్ గీయే కాబట్టి సరిపోతుంది, మంచిగా ఉంటుంది. గీ తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఆయిల్ కంటే గీయే మంచిది నన్ను అడిగితే. వీలైనంత వరకు ఆయిల్ ప్లేస్లో గీ రీప్లేస్ చేయండి. మీరు ఇంట్లో చేసుకుంటున్న నెయ్యి అయితే చక్కగా దాంతో రీప్లేస్ చేసుకోండి. హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్ కూడా పెరగకుండా ఉంటుంది. ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఊరికే పెరిగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా చిన్నవి ఇవైతే 3 పెట్టేస్తాను హస్బెండ్కి. నాకైతే 2 అనమాట. నేను తినేటప్పుడు చేసుకుంటాను రోజు మామూలుగా అయితే. కాకపోతే వాళ్ళు బాగాలేదు కాబట్టి నేను కూడా ఇంకా కాల్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి. చూడండి బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ టైం లేదనమాట. నేను లేవడమే కొంచెం లేట్గా లేచాను. ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ బాక్స్ పెట్టేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా హస్బెండ్కి బాక్స్ పెట్టేసి పంపించేసి ముందు ఫ్రెష్ అయిపోయి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకొని పడుకోవాలి. నా ఫీలింగ్ అయితే అది ఉంది. అప్పుడు వంట చేసేటప్పుడు అంత నీరసంగా ఉందన్నమాట. ఇవాళ డబల్ ధమాకా ఏంటంటే మెయిడ్ కూడా ముందే వచ్చేసింది. ఇంకా వంట అవ్వలేదు, అప్పటికే తను వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఈ కటింగ్ చేస్తున్నప్పటికీ తను వెళ్ళిపోయింది. అంటే ఇవన్నీ ఇంకా నేను క్లీన్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత. ఇవాళ అదొక బంపర్ ఆఫర్ అనమాట. అసలే బాగాలేదు, రెస్ట్ తీసుకుందామంటే తను రోజు వచ్చే టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా రేపటిదాకా ఎట్లా పెడతాం చెప్పండి, ఇప్పుడే కదా అని ఇంకా ఇవి క్లీన్ చేసేయాలి. ఇంకా అదనమాట. అలా ఉంటుంది ఒక్కొక్కసారి మనకే బాగాలేదు అన్నప్పుడు. కానీ తప్పదు, ఇంకా చేయాలి కదా, కొన్ని చిన్నవన్నా చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సపోటా జ్యూస్ వేస్తున్నాను. మామూలుగా అయితే సపోటా కొంచెం వాటర్ పోసి మిక్సీ వేస్తే బాగుంటుంది. కానీ నేను ఏంటంటే ముందు ఓన్లీ సపోటా వరకు వేసేసాను అనమాట. మీరు ఏ జ్యూస్ చేసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ పెరగద్దు అంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఏ జ్యూస్ అయినా సరే కొంచెం క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట. బత్తాయి జ్యూస్లో అయినా కమలా జ్యూస్లో అయినా ఏ జ్యూస్లో అయినా పెద్దవాళ్ళకి చెప్తున్నాను, చిన్నపిల్లలకు కాదులేండి. 30+ ఏజ్ ఉన్న వాళ్ళు షుగర్ రావద్దు అనుకుంటే మాత్రం మీరు ఏ జ్యూస్ కలుపుతున్నా దానిలో కొంచెం వాటర్ కలపండి. అప్పుడు మనకి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా చూసారు కదా ఓట్స్ కూడా బాగా మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇంకా టైం ఉంది లేండి, ఇంకొంచెం టైం ఉంది. నేను ఈ వాటర్ బాటిల్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా తినడానికి వెళ్ళి తిన్నాక ఫ్రెష్ అయిపోయి పడుకోవాలన్నమాట. ఇవాళ నాకు టాస్క్ అయితే అదే.
లిటరల్లీ 2 డేస్ నుంచి స్లీప్లెస్ నైట్స్ అనమాట. సరిగా నిద్ర కూడా ఉండట్లేదు. చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. మంత్లీ ఇట్లాగే ఉంటుంది కదా, నాకైతే ఇట్లాగే ఉంటుందండి స్ట్రెస్. ఒక 4 డేస్ అయితే ఇంక అది చెప్పలేను అనమాట బయటికి ఎవరికి, అట్లుంటుంది నా ఫీలింగ్ అది. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీషో హాల్ వస్తుందండి మోస్ట్లీ. ఇంకా ఫ్రైడే అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్డర్ పెట్టినవన్నీ రాలేదు, వస్తే షూట్ చేసి రిలీజ్